మహిళా సాధికారతకు రైజ్ అండగా నిలుస్తుంది. వినూత్న విప్లవం గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలను కేవలం గృహిణులుగానే కాకుండా విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మార్చింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన రైజ్ కేంద్రం వేలాది మంది మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగును నింపుతోంది. నీతి ఆయోగ్ ఆమోదంతో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఏర్పాటైన ఈ కేంద్రం మహిళా సాధికారతకు ఒక దిక్సూచిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 5,000 మందికి శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇన్క్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ RISC సెంటర్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 8 నెలలు అయింది. సో ఇప్పటివరకు ఏమి ప్రోగ్రెస్ చేశాము, ఇది ఎంత ఉపయోగపడుతుందని చూసుకుంటే ఈవెన్ నీతి ఆయోగ్ నుంచి కూడా దీనికి సహకారం వచ్చింది. నీతి ఆయోగ్ నుంచి కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్ కోసము ఫండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న మహిళల్ని ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మీకు తెలిసి ఇది ఒక ఆస్పిరేషనల్ బ్లాక్. మనకు ఇక్కడ ఉన్న మహిళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి, అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే యాక్టివిటీస్ ప్రతి వారం ఒక వర్క్షాప్ ఉంటుంది. ఈరోజు కూడా ఒక వర్క్షాప్ జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ సొసైటీలో మంచిగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి ఒక ఇన్నోవేటివ్గా యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ ఉన్న 30-40 మంది మహిళలు వస్తారో వాళ్ళకి క్లాస్ ఇప్పించడం, అంటే వాళ్ళు ఎలా ఎదిగారు, ఏ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లాగా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇలా వర్క్షాప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు 30 వర్క్షాప్ అయ్యాయి. 5,000 మంది మహిళలకి ఉపాధి కల్పించేలాగా, వాళ్ళకి లైవ్లీహుడ్ వచ్చేలాగా, వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేలాగా రైజ్ సెంటర్ ద్వారా హెల్ప్ అయింది.